హలో అండి. ఈరోజైతే నేను చేస్తున్నాను. నేను చేసే చికెన్ బిర్యానీ 3/4 కేజీ చికెన్తో అయితే చేస్తున్నాను. ఇదైతే బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ అంటారు కదా, ఆ స్టైల్లో అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మా డింపుల్ కోసము. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ అని డింపుల్ ఇన్ని రోజులు తినలేదు కదా నాన్ వెజ్, అందుకే కొంచెం స్పెషల్గా ఉండాలి, ఎప్పుడు తినని వెరైటీ చేయాలి అన్నట్టు మేమైతే ఇది ట్రై చేస్తున్నాము. ఇదైతే ఎలా చేయాలో ఫుల్ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. చెమటలకి అవటంలా కానీ సరే 1 పార్ట్ రెసిపీ లాగా అయిపోతుంది అని చెప్పి ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇంకా కూర రసం ఇలాంటివి ఏం చేసే పని ఉండదు, ఒక రెసిపీతోనే లంచ్ చేసేవచ్చు అని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఫుల్ రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక 15 పచ్చిమిర్చి వేస్తున్నాను. దీనికి కారం ఎక్కువ ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంటుంది. 1 కప్పు మెంతాకు, అలానే 1 కప్పు పుదీనా. దీనికి కారం కొంచెం తక్కువ వేస్తాను, పచ్చిమిర్చి ఫ్లేవర్తోనే ఉంటుంది ఈ బిర్యానీ అయితే. గ్రీన్ కలర్లో ఉండాలని ఎక్కువగా పచ్చిమిర్చిని వేసాను. ఒక 2 ఆనియన్స్ చిన్న సైజువి కట్ చేసి వేస్తున్నాను. ఒక 10 దాకా జీడిపప్పులు అయితే వేసాను. చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అయితే వేసేసాను, ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ తీసుకున్నాను కదా, ఇది మ్యాగ్నేట్ చేసుకో. ఇందులో తగినంత పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెంగానే కారం వేసాను, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా. 1 స్పూను గరం మసాలా, ఇది కసూరి మేతి నేను గ్రైండ్ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను, ఇదే మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది. లెమన్ ఒకటి చిన్న సైజుది ఒకటి పిండేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. పెరుగు ఇలా బాగా కలిపి పెట్టుకునేసాను. ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టుకునేవాలి. నేను 3 గ్లాసులు రైస్ అయితే కడిగి పెట్టుకునేసాను. ఇలాగా ముందుగానే ఒక ½ అవర్ ముందు నానబెట్టేసాను. ఇది మామూలు మేము వైట్ రైస్ చేసుకునేదే, డైలీ వాడేదే. ఇది కొంచెం చిట్టి ముచ్చాల రైస్ లాగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం నా దగ్గర ఈ బిర్యానీ బౌల్ అయితే ఉంది. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు అందులోనే 1 స్పూను నెయ్యి వేస్తున్నాను, బిర్యానీలోకి బాగుంటుంది. ఇంకా బిర్యానీ దినుసులు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలి. తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేస్తున్నాను. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోనే టమోటా వేస్తున్నాను. ఇంక ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. వేగింది. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఫుల్ స్పూన్ ఒకటి వేసాను. ఇంక ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే కలిపి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను. వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇక్కడే 80% ఉడికిపోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఇది కొంచెం చికెన్ బాగా ఉడకాలి మసాలాతో కూడా. చికెన్ అయితే ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది.
మసాలా కూడా బాగా వేగిపోయింది, వాటర్ అంతా కూడా ఈమిరిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను నీళ్లు వంచేసి రైస్ అయితే వేసేస్తున్నాను. నానబెట్టుకున్న రైసు వేసి ఇది మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను అప్పుడే చికెన్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసాను. ఇప్పుడు రైస్కి కూడా సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలిపి ఉప్పు ఏమన్నా తక్కువ ఉన్నా చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడే ఉడుకుతూ ఉంది. ఇది ఒకసారి మొత్తం కలిపేసి సిమ్లో అయితే పెట్టేస్తాను. ఇది దమ్ కోసము నా దగ్గర చిన్న రోల్ ఉంది, ఇదైతే పెట్టేశాను. ఆవిరేం బయట పోకుండా సిమ్లో అయితే ఇలా పెట్టేశాను. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. వాటర్ అయితే ఇంకిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి రైతా చేశాను. దీనికి చికెన్ కర్రీ కన్నా రైతానే బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందా ఏమి అనేసి. స్మెల్ అయితే కొంచెం కమ్మగా వస్తుంది, అంటే డిఫరెంట్గా ఉంది. టైము ఎలా వచ్చిందా, వేడిగా ఉంది, ఎలా ఉందో చూసి చెప్తాను, తిని చెప్తాను. చాలా టేస్ట్గా ఉంది. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. రైతాతోనే టేస్ట్ బాగుంది ఈ చికెన్ కర్రీ కన్నా. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎప్పుడు ఇలా కాకుండా.